హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే కల్కి మూవీ చూడడం జరిగింది. ఒక 2 days బిఫోరే చూడడం జరిగింది. కాకపోతే రివ్యూ ముందుగా ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. కల్కి అండి, ఇట్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం వస్తుంది ఇలాంటి మూవీ. ఒక పాతాళ భైరవి, ఒక మాయాబజార్, సాగర్ సంగమం, అలాగే మన శంకరాభరణం, అన్నమయ్య అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు బాహుబలి, ఇప్పుడు కల్కి. ఇవన్నీ నేను చెప్తున్న సినిమాలన్నీ అండి ఒక 20-25 ఏళ్ళకి ఒకసారి వచ్చి తెలుగు సినిమాలు. ఈ సినిమా వల్ల ఖచ్చితంగా మన యొక్క తెలుగు సినిమా ఖ్యాతి చాలా బాగా పెరిగింది. మీరు చూసుకుంటే కనుక అలాంటి కోవలకు చెందుతుంది కల్కి కూడా. ముఖ్యంగా ఇందులో ఫస్ట్ విషయానికి వస్తే కనుక, కథాపరంగా విషయానికి వస్తే కనుక అండి, ఇది ఒక మహాభారతానికి దీనికి లింక్ పెట్టారండి. కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ అనే అతను పాండవులను అలాగే కృష్ణుని కూడా మట్టు పెడదామని ఆలోచిస్తున్నప్పుడు ఆ కృష్ణుడు తనకి ఒక శాపం ఇస్తాడనమాట. 6000 సంవత్సరాల వరకు, కలియుగం వరకు ఉండి నువ్వు యొక్క తప్పులను చూసి అలాగే నువ్వే నన్ను బతికించాలనే ఒక కథ ఈ యొక్క కథ స్టార్ట్ అవుతుందండి. ఇలా స్టార్ట్ అవుతూ ప్రస్తుతం భవిష్యత్తు వర్తమాన కాలంలో జరిగే కథ అనమాట. అందులో భైరవ అనే క్యారెక్టర్ ప్రభాస్ గారు చేశారు. అలాగే దీపికా పదుకొనే మిస్కిన్ అనే ఒక యాంటాలజిస్ట్ కమల్ హాసన్ గారు పాత్ర చేశారు. తన ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా గర్భం దాల్చే పాత్రలో దీపికా డార్లింగ్ యాక్ట్ చేసిందనమాట. నేను కథ ఎంతవరకు చెప్తాను. ఇందులో ఈ సినిమాలో ప్లసెస్ విషయానికి వస్తే, పాజిటివ్ విషయానికి వస్తే, డైరెక్టర్ యొక్క థాట్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో, ప్రస్తుతం సొసైటీకి మన యొక్క పురాణాలు చెప్పడం, మన యొక్క పురాణాలు తెలుసుకోవడం చాలా మంచి విషయం అండి. దాన్ని ఇప్పుడున్న దానితో కూడా మిళితం చేస్తూ, తద్వారా రానున్న కాలంతో కూడా దాన్ని మిళితం చేస్తూ చేయడం అనేది ఒక మంచి గ్రేట్ థాట్. ఇక రెండోది, పెద్ద వాళ్ళ యొక్క నటన. నేను వాళ్ళ గురించి చెప్పే అంత పెద్దవాడిని అయితే కాదు. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామలో ఒదిగిపోయారు, ఇంకోళ్ళు మనం ఊహించుకోలేము. అలాగే కమల్ హాసన్ గారి స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉన్నా సరే అతని యొక్క వాయిస్తో మనల్ని భయపెడతారనమాట. ఇంకా ప్రభాస్ రాజు గారు, డార్లింగ్ గారు చెప్పాల్సిన పని లేదు. ఇంకా అలాగే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు. లైక్ రాజమౌళి గారు కానీ, ఆర్జీవి గారు కానీ, ఇంకా చాలా గ్లిమ్సెస్ ఉన్నాయి. వీడియో కూడా ఉన్నాడు. కాబట్టి నేను అంతకుమించి చెప్పదలుచుకోలేదు. ఇంకా ప్లసెస్ విషయానికి వస్తే కనుక అండి, సెకండ్ హాఫ్లో ఆ యొక్క వార్ సీక్వెన్సెస్ కానీ, ముఖ్యంగా క్లైమాక్స్ కానీ పీక్స్ అని చెప్పాలి. నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి. నాగ్ అశ్విన్ ఓన్లీ ఒక 3 movies ఓల్డ్ అండి అతను. ఎవడో సుబ్రహ్మణ్యం, తర్వాత మహానటి, ఇప్పుడు మన కల్కి ప్రాజెక్ట్కే సినిమా తీశాడండి. ఈ 3rd సినిమాతో అంత గ్రాండియర్ విజువల్స్ చూడడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. రాజమౌళి గారి తర్వాత ఇంచుమించు రాజమౌళి గారితో ఉన్న విజువల్స్ చూపించడం అనడంలో సందేహం లేదు. సో అందులో అతను సక్సెస్ అయ్యాడనమాట. ఇంకా రెండో విషయానికి వస్తే కనుక అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నటీనటుల యొక్క ప్రభావం చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది. చలసాని అశ్విన్ గారు కూతుర్లు స్వప్న తీసిన సినిమాలండి ఈ సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపించింది. అది కూడా 20 minutes ఎందుకు ల్యాగ్ అనిపించిందంటే, ఎప్పుడైతే మీకు 3 hours మూవీ అయిపోతుందో ఆటోమేటిక్గా ల్యాగ్ అనిపిస్తుంది. పురాణాల మీద పట్టు ఉంటే ఖచ్చితంగా అది కూడా మీకు ల్యాగ్ అనిపించదు. కాబట్టి సినిమాని కాస్త కూలంకషంగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కాస్త డల్ ఫేస్లో వెళ్తుంది. కాస్త ఎమోషన్స్ తగ్గాయి. అంటే ఇంట్రొడక్షన్స్తో మాత్రమే తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ సాంగ్స్ అయితే అంతగా బాగలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్న సాంగ్స్ అయితే అంతగా నచ్చలేదు నా వరకు. ఇది నా అనాలిసిస్ అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో పాత్రలు కూడా చాలా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ ఒక ఫుల్ ఫేస్లో వెళ్ళినట్లు అనిపించదు. బట్ ఏదైనా సరే సినిమా అనేది హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి సినిమా మనకి మాటిమాటికి రాదు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఒక 20 yearsకి ఒకసారి వస్తుంది. నేను చెప్పిన ముందు 5 సినిమాలకి కూడా ఈ సినిమాలో కోవలోకి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.75 అండి. హ్యాపీగా చూడండి, ప్రశాంతంగా చూడండి, ఒక బిగ్ స్క్రీన్లో చూడండి, మంచి స్క్రీన్స్లో చూడండి. సౌండ్ క్వాలిటీ బాగుండాలి. ఐ థింక్ వీడియో బాగుందని ఆశిస్తున్నాను. ఎప్పుడు మీ ప్రేమ నాకు ఆకాంక్షించే మీ నందు. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ఖతార్.